ఎన్నో పర్యాయాలు మనము ఎన్నో పర్యాయాలు ప్రభా నేను మానక ప్రార్థన చేస్తానయ్యా అని మనము ప్రభు దగ్గర మొరపెట్టాం. కానీ మానక ప్రార్థన కాదు, మానేస్తూ వచ్చాం. ప్రభా నేను వారమునకు 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉంటానయ్యా అని అన్నాం. కానీ 1 రోజు లేదు, అర్ధ రోజు లేదు. ఆ రీతిగా ఎన్నో పర్యాయాలు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మనము ఆయన ఎదుట చేసిన వాగ్దానాన్ని మనము పాటించకుండా నెరవేర్చకుండా జీవించినటువంటి వారం. అయినా దేవుడు మాత్రము ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన చెప్పి చెయ్యకుండానా అనని. ఆ కృపగల దేవుడు ఏం చెబుతాడో అది ఖచ్చితంగా చేస్తాడు. నా విషయంలోనే కాదు, అందరి విషయాల్లో కూడా ఆయన ఖచ్చితంగా చేసేటటువంటి దేవుడు. ఈరోజు నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27వ వచనం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. 40వ అధ్యాయము 27వ వచనం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని ఎదుటికి, నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని చెప్పాడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మనము నమ్ముకున్న దేవుడు సొమ్మసిల్లిపోయేవాడు కాదు. మానవ జీవితంలో మనము కొంతసేపు పని చేసినట్లయితే సొమ్మసిల్లిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పటి నుండి, సృష్టిలో ఉన్న మనలను సృష్టించినప్పటి నుండి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆ కృపగల దేవుడు చేస్తున్నటువంటి పని విషయంలో ఎప్పుడు ఆయన సొమ్మసిల్లిపోలేరు, ఆయన అలసిపోలేరు. కూర్చున్న ప్రతి బిడ్డ విషయంలో కూడా సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా ప్రతి వారి పట్ల ఆయన కార్యము జరిగించే దేవుడు. ఏ విషయాలలో ఆయన సొమ్మసిల్లకుండా నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు, ఏ విషయాలలో నా పట్ల అలసిపోకుండా ఆయన కార్యము జరిగిస్తాడు అనే ఆలోచన ముఖ్యం. బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది? 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయవాడు కూడా ఆయనే అని చెప్పాడు. మానవ జీవితంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అని అన్నాడు. దేవుడు సొమ్మసిల్లడు, దేవుడు అలసిపోడు. మనుష్యుడు సొమ్మసిల్లిపోతాడు, మనుషుడు అలసిపోతాడు. ఒకవేళ నేను 1 గంట సేపు ప్రార్థన చేస్తానని చెప్పి ఓ 10-15 నిమిషాలకు అలసిపోవచ్చు, లేక సొమ్మసిల్లిపోవచ్చు.
దేవుడు సొమ్మసిల్లిపోయేవాడు అలసిపోయేవాడు ఆ రీతిగా సొమ్మసిల్లిన నాకు దేవుడు బలమునిస్తాడని ప్రవక్త యెషయా చెప్తూ ఉన్నాడు. బలహీనంగా ఉన్నప్పుడే మనము సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఒకటి, మనం బలహీనులు కావటానికి శారీరకంగా బలం లేకపోవడం. రెండవది, మనం బలహీనులు కావటానికి ఆధ్యాత్మికంగా బలం లేకపోవటం. శారీరకంగా బలహీనులైనప్పుడు, ఆధ్యాత్మిక బలహీనత అంటే మన లోపటున్న అంతరంగ పురుషుల్లో బలం లేనప్పుడు. లోపటున్న అంతరంగ పురుషుల్లో బలం లేనప్పుడు ప్రార్థించాలి అనే ఆశ ఉంటుంది, కానీ ప్రార్థన చేయటానికి అలసట కూడా ఉంటుంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, శరీరంలో కానీ లేక అంతరంగ పురుషుల్లో కానీ బలహీనత ఉన్నప్పుడు అలసిపోతూ ఉంటాం. దేవుడు అంటాడు, నేను బలమిచ్చే దేవుడను అనని. ఇంతకు మనము ఆలోచన చేస్తే సొమ్మసిల్లిపోవడం అంటే అర్థమేమి అనే మాట మనము తెలుసుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. బైబిల్ ఉన్న బిడ్డలు తెరిచి చూడండి. 29వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాను. ఆకలి గొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తి పడకపోవునట్లు, దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లు అని వాక్యం సెలవిస్తుంది. సొమ్మసిల్లిపోవడము అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తికి ఆకలి ఉంది. ఆకలితో ఉన్నటువంటి ఆ వ్యక్తి కలలో భోజనం చేస్తూ ఉన్నాడు. కలలో నుండి తేరుకున్న తరువాత కలలో వాడు భోజనం చేసింది వాని కడుపు నిండుతుందా? నిండదు కదా. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి జీవితం అలసిపోవడం లేక సొమ్మసిల్లిపోవడం అంటే దాని అర్థం, కలలో భోజనము చేసిన వాడు ఏ రీతిగా ఆకలి తీర్చుకొనలేడో అదే రీతిగా తాను చేసేటటువంటి ప్రార్థన లేక ఉండే ఉపవాసము లేక వాక్యానుసారంగా నడిచే జీవితము, ఇవన్నీ కూడా కలలో భోజనం చేసినట్టుగానే ఉంది. ఆ కలలో భోజనం చేసిన వాడు వానికి ఆకలి తీరదు, వానికి తృప్తి కలగదు. వాడు మేలుకొన్న తర్వాత నేను భోంచేశాను, ఎందుకు నాకు ఆకలి అవుతుంది అని అనుకుంటాడు. అదే రీతిగా ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, నేను ప్రార్థన చేశాను, నాకెందుకు జవాబు రాలేదు, నేను ఉపవాసమున్నా, నేనెందుకు బలపరచబడలేదు, నేను వాక్యానుసారంగా జీవించాలనే ప్రయత్నం నాకుంది, కానీ ఎందుకు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను? ఇటువంటి ప్రశ్నలు బోలెడన్ని మన జీవితంలో కలుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఒక్కటే, నీవు సొమ్మసిల్లిపోయావు. దానర్థం, పని చేసిన వాడు సొమ్మసిల్లినట్లుగా నీ అంతరంగ పురుషుల్లో బలం లేదు కాబట్టి చాలాసేపు కూర్చొని వాక్యం కూడా వినలేవు. కొద్దిసేపు వాక్యం విన్న వెంటనే నీకు అనిపిస్తుంది, ఇంకా ఎంతసేపు వాక్యం చెప్తారో అని వాచి చూడడం, అటువైపు ఇటువైపు చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా భక్తిహీనతకు సంబంధించినటువంటి అవలక్షణాలు మనలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కృపగలిగిన దేవుడు అంటున్నాడు, నేను అలసిన వారిని బలపరుస్తాను అనని. ఈ రీతిగా అలసిపోయిన సొమ్మసిల్లిపోయిన మనల్ని బలపరచటానికి ఆ కృపగల దేవుడు సహాయం చేస్తాడు. ఏ విషయంలో నన్ను బలపరచగలడు ఆయన
అని అంటే బలమైన వాటిని మనకిచ్చి మన అంతరంగ పురుషుడు బలపడేటట్టుగా, అంతరంగ పురుషుడు వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, ప్రభువు కొరకు ఒక పవిత్రమైన జీవితం జీవించే విషయంలో కానీ సమస్యలనివ్వకుండా ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుని పిల్లలు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టాలి. భోంచేసేటప్పుడు ఒక వ్యక్తి భోజనం మీద ఎంతగా కాన్సన్ట్రేట్ చేస్తాడో, దృష్టి పెడతాడో, వాక్యం వినేటప్పుడు కూడా ఒక వ్యక్తి జాగ్రత్తగా ఆ వాక్యాన్ని వినాలి. ఎందుకు వినాలి అంటే, ఈరోజు నన్ను బలపరచటానికి నా ప్రభుల వారు నాతో ఏమి మాట్లాడనై ఉన్నారు అని జాగ్రత్తగా గమనించాలి. చాలా పర్యాయాలు మనము ప్రభు సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, వాగ్దాన కూడిక ఉంది మాకు, ఈరోజు 9 దాకా ప్రార్థన ఉంటుంది, ఆ కూడికకు వెళ్తున్నాము అని అంటాం. ఒక కార్యక్రమంలో మీరు కలుసుకోవటానికి వస్తున్నామని అనుకుంటూ ఉన్నారు. కార్యక్రమంలో కలుసుకునేది వేరు. అయితే సజీవుడైన దేవుడు నాతో మాట్లాడాలి అనేది వేరు. కార్యక్రమంలో కలుసుకునేది ఒక గుంపుతో, అయితే సజీవుడైన దేవునితో కలుసుకునేది వ్యక్తిగతమైంది. ఆ గుంపు ఎంత పెద్దదైనా అందులో దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆలోచన అవసరం. ఆ గుంపు ఎంత పెద్దదైనా ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి, ప్రభువా నాతో మాట్లాడండి, నేను సొమ్మసిల్లిపోతూ ఉన్నాను, ప్రార్థించలేకపోతూ ఉన్నాను, వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉన్నాను, నీ వాక్యం చెప్పిన రీతిగా పవిత్రంగా బ్రతకలేకపోతూ ఉన్నాను, నీతిమంతుడిగా జీవించలేకపోతూ ఉన్నాను, ఎన్నో అవలక్షణాలు నాలో ఉన్నాయి, అనేకులకు నేను కనిపించినట్టుగా మీ ఎదుట నేను కనిపించలేకపోతూ ఉన్నాను, నేను ప్రజల ఎదుట బలవంతుడిగాను, నీ ఎదుట సొమ్మసిల్లిన వ్యక్తిగాను నేనున్నాను. దయచేసి నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి నన్ను సమస్యలనివ్వకుండా చేయమని ప్రభుల వారిని అడగాలి. ఆ బలం నాకు దయచేయండి అని ప్రభుల వారిని అడగాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పిన మాట, అడుగుడి మీకివ్వబడును అని చెప్పాడు. రెండవది, అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పాడు. కాబట్టి ప్రభు సన్నిధానంలో అడగడము, అడిగిన దాన్ని పొంది ఉన్నాము అని నమ్మడము, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రభువు మాత్రం నేను అడిగిన వారికి ఇస్తాను అని చెప్పాడు. అంటే భూ సంబంధమైన విషయాలు అడగమని కాదు, పర సంబంధమైన విషయాలు. ప్రభా నన్ను వాక్యముతో బలపరచండి, ప్రభా మీ ఆత్మతో నన్ను బలపరచండి, ప్రభా నీ సన్నిధానంలోకి నేను వచ్చినప్పుడు బలహీనుడుగా, సమస్యలేని వాడుగా నాకు అనిపిస్తుంది, దయచేసి మీ సన్నిధానంలోకి వచ్చాను కాబట్టి నన్ను బలపరచమని ప్రభుల వారిని ప్రాధేయపడి అడగాలి. అప్పుడు ప్రభుల వారు అంటారు, ఆత్మ సంబంధమైన విషయాలు నీవు అడిగావు కాబట్టి ఖచ్చితంగా నేను వాటిని మీకు దయచేస్తాను. ప్రభు సన్నిధానంలోకి వచ్చిన తరువాత లోకరీతిగా ఏవి అడక్కండి. ప్రభా నాకు ఒక ఉద్యోగమే, ప్రభా నాకు పెళ్లి భార్యనివ్వండి, నాకు భర్తనివ్వండి, లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని అడగరాదు.
ఆ రీతిగా అడిగితే బహుశా ప్రభుల వారు నిన్ను ఆత్మీయంగా బలపరచలేకపోవచ్చు. ప్రభుల వారి సముఖంలో అడిగే ప్రతి మాట కూడా ఆయన ఏమిస్తాడో అదే అడగాలి. ఆయన ఇవ్వనివి మనము అడగకూడదు. ఆ రీతిగా అడిగి చాలామంది ఇంకా 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 బలహీనులైపోతూ ఉన్నారు, సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. మొట్టమొదట ప్రభుని నమ్ముకున్న తొల్లిటి దినాలలో నీ భక్తి ఎలాగుండేది? తొల్లిటి దినాలలో దేవుడంటే ఎంత ఆశ, దేవుని సన్నిధి అంటే ఎంత ఆశ, దేవుని సన్నిధానంలో వాక్యం వినాలంటే ఎంత ఆశ, ప్రార్థించాలంటే ఎంత ఆశ, దైవ సేవకులంటే ఎంత గౌరవం. కాలక్రమేణా అవన్నీ తగ్గిపోయాయి. కారణం ఏమిటంటే వాటి స్థానంలోనికి లోకం వచ్చి మనలో కూర్చుంది. నాకు మంచి ఇల్లు కావాలి, నేను ఎకరం పొలం కొనాలి, నేను అందరికంటే గొప్పగా రాణించాలి, నేను డబ్బు బాగా సమకూర్చాలి, అందరి ఎదుట నేను చాలా గొప్పవాడిగా అనిపించుకోవాలి, కనిపించాలి. ఇలాంటివన్నీ లోపలికి వచ్చేసాయి. అందుకే ప్రార్థన ఆధ్యాత్మికంగా బలపరచబడవలసిన ఒక వ్యక్తి బలహీనుడైపోతూ వచ్చాడు. నేను ఇంతవరకు చెప్పినవన్నీ కూడా శరీరానికి, ఆత్మకు అవేవి సంబంధించినవి కాదు. దేవుని సన్నిధానంలో చాలా జాగ్రత్తగా మనము మాట్లాడటానికి నేర్చుకోవాలి. మనం ప్రార్థించేటప్పుడు ప్రభు కూర్చొని మన ప్రార్థన వినేటట్టుగా ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు ప్రభు, ఇవి నాకు సంబంధం లేదు, నీవు అడిగేవి నాకు సంబంధం లేదు, నీవు కూడా నాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభు వెళ్ళిపోకూడదు. ప్రభు నీ వద్ద నుండి వెళితే నువ్వు బలహీనురాలుగానే మిగిలిపోతావు. కాబట్టి ప్రభుని ఏం అడగాలనో, ఏం అడిగితే ఆయన ఇస్తాడు అనేది మొదట తెలుసుకోవాలి. ఆ విషయాలు నాకెవరు చెబుతారు అని మీరు అడగచ్చు. ఎవరో చెప్పరు, ఆయనే చెబుతాడు. ఆయన ఎలాగ చెబుతాడు అంటే ప్రతిరోజు కూడా ఆయన సన్నిధానంలో ఆయన వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. ఎంతసేపు చదవాలి అనేది కాదు, నువ్వు ఎంతసేపు చదువుతున్నావో చదివే వాక్యాన్ని గ్రహిస్తూ చదవడం నేర్చుకోవాలి. నేను ఎంతసేపు చదవాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది కాదు ప్రశ్న. నువ్వు చదివే వాక్యం నువ్వు గ్రహిస్తూ చదవాలి. నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు అనేటటువంటి మంచి ఆలోచన చేత ఆ గ్రంథాన్ని పఠించడం నేర్చుకోవాలి. ఏదో చదవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు లేక 4, 5 అధ్యాయాలు చదివి ఈరోజు 5 అధ్యాయాలు చదివాను అని తృప్తితో మనం లేస్తాం. 5 అధ్యాయాలలో ఎన్నో వచనాలు ఉంటాయి. అందులో ఒకటైనా ప్రభుల వారు నీతో మాట్లాడినట్టుగా భావించలేదు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఆయన వాక్యాన్నే చదవాలి. దేవునితో నీవు మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలి. మనతో ప్రభువు మాట్లాడాలి అనేటప్పుడు ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించడం నేర్చుకోవాలి. అప్పుడే నీవు చేసే ప్రార్థన కూడా ప్రభుల వారు వింటారు. దాన్ని ఏమంటారంటే ఇష్టాగోష్ఠి అనని. ఆయన మాట్లాడినప్పుడు నేను వింటాను, నేను మాట్లాడేటప్పుడు ఆయన వింటాడు అని. ప్రభువు మాట్లాడేటప్పుడు నేను వినకపోతే, నేను మాట్లాడేటప్పుడు ప్రభు ఎందుకు వింటాడు? దయచేసి గమనించాలి. అక్కడే
అప్పుడే మనలో సొమ్మసిల్లే ఆ స్థితి ఏర్పడుతుంది. అనవసరంగా మనము సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఎందుకు ఆ మాట చెప్తున్నాను పదే పదే అంటే, అపోస్తులుడైన పౌలు గారు చెప్పారు, నేను గురి వద్దకు పరిగెత్తుచున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని, ఇక మీదట నాకు జీవ కిరీటము ఉంది అని చెప్పాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఆ పరుగులో మనము సొమ్మసిల్లిపోతే ప్రయోజనం లేదు. ఆ పరుగు ఎలాగా అంటే, నువ్వు ఎప్పుడైతే వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తావో అప్పుడు ఆ వాక్యంతో పాటు నీవు నడిచినట్టే, వాక్యంతో పాటు నువ్వు పరిగెత్తినట్టే. వాక్యం ఎవరంటే యేసు ప్రభుల వారే. దయచేసి గమనించాలి, చాలామందికి వాక్యం వినాలని ఆశ, వాక్యానుసారంగా జీవించాలనే ఆలోచన లేదు. వాక్యాన్ని వినాలి అనే ఆశ మనల్ని ఏం చేస్తుందంటే, పాస్టర్ గారు ఈరోజు మంచి సందేశము చెప్పారు అని అంటారు. పాస్టర్ గారు చెప్పిన సందేశము ఆయనది కాదు, దేవుంది. అది ఎప్పుడు మంచిగా ఉంటుంది. అయితే ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నీవు ఎక్కడుంటావంటే వెనకలనే ఉంటావు. ఆ వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు ఇంకొక వాక్యాన్ని నీవు గ్రహించేటట్టు చేసి ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి, ఆ రీతిగా వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు ఇంకొక వాక్యాన్ని నీవు గ్రహించేటట్టు, ఆ వాక్య ప్రకారంగా జీవించేటట్టు ప్రభు సహాయం చేస్తాడు. దాన్ని ఏమంటారంటే, గురి వద్దకు నేను పరిగెత్తుచున్నాను అని అంటారు. వాక్యానుసారంగానే జీవించకపోతే నీకు గురి లేదు, నువ్వు పరిగెత్తడము లేదు. గురి లేని పరుగు పందెం దేనికి చెప్పండి? దయచేసి గమనించాలి. 100 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది, 400 మీటర్స్ రన్నింగ్ రేస్ కూడా ఉంటుంది. అన్ని పరుగు పందాల్లో పరిగెత్తేవాడికి ఒక గురి ఉంటుంది. గురి లేకుండా వాడు పరిగెత్తే వాని లైన్ తప్పిపోయి ఇంకొక లైన్లో పరిగెత్తాల్సి ఉంటుంది. దేవుని పిల్లలు మనం అనేక పర్యాలు గురి లేకుండా పరిగెత్తి దేవుని మనకు చూపెట్టిన లైన్గా సైతాన్ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలైన మనం ఆ రీతిగా వాని మార్గాల్లోకి వెళ్ళిపోయి దేవుని మార్గాల్ని విడిచిపెడుతూ ఉంటాం. గురి ఉండదు మనకి. మన గురిలో వేరొకటి కనిపిస్తూ ఉంటుంది. డబ్బో, పేరో, ప్రతిష్టో, లేకపోతే ఏ గొప్పతనాలో అవి కనిపిస్తూ ఉంటాయి. వాటి వైపు మనం పరిగెత్తూ ఉంటాం. ప్రభువుకి అది సంబంధించింది కాదు కదా. దయచేసి ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఆలోచించాల్సింది, లేక నీవు ఆలోచించాల్సింది, నీవు ఒకవేళ సొమ్మసిల్లిపోయి ఉంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు, నేను నీకు బలమిస్తాను, నేను నీకు బలమిచ్చి తిరిగి గురి వద్దకు పరిగెత్తే ఆ శక్తిని ప్రసాదిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. రాత్రి సమయమందు అందరము ఆయన పిల్లలమే, ఆయన కూడా అందరినీ నా పిల్లలే అని అంటారు. ఇందులో బలమున్నవారు, ఇందులో సొమ్మసిల్లిపోయిన వారు కూడా ఉన్నారు. ఎవరు సొమ్మసిల్లిపోయారో వారికే తెలుసు, దేవుడికే తెలుసు, నాకు తెలియదు. దయచేసి గమనించాల్సింది, నీకు తెలుసు. ప్రభు బలపరిచేవాడు ఆయన వాక్యము ద్వారా, రెండవది ఆయన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచేవాడు.